కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఐవీఎఫ్ పేరుతోటి సృష్టి చేస్తున్న ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలు కావాలన్న దంపతుల ఆశను క్యాష్ చేసుకునే దందా ఏ రేంజ్లో సాగుతోందో సృష్టి కేసులో బయటపడింది. ఇప్పటికే ఐవీఎఫ్ సెంటర్లకు సంబంధించిన జిల్లాల్లో కూడా ఆరోపణలు వస్తున్నాయి. రూల్స్కు విరుద్ధంగా ఉన్నవన్నీ, ఫిర్యాదులు ఎన్ని సెంటర్ల మీద ఉన్నాయి, కేసులు ఎన్ని ఐవీఎఫ్ సెంటర్ల మీద ఉన్నాయి, అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్లు ప్రమాణాలు పాటిస్తున్నాయా అన్న అంశాలు ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి. ఈ అరాచకాలు చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొరడా దెబ్బ కొట్టడానికి రెడీ అయింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తా ఉన్న ఐవీఎఫ్ సెంటర్ల భరతం పట్టేందుకు సిద్ధమయ్యింది. అధికారుల చర్యలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎలేందర్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, చెక్ లిస్ట్ని ఎన్ని అంశాలతోటి ప్రిపేర్ చేశారు, ఎంతమంది ఇప్పుడు ఈ రైడ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, హైదరాబాద్ తెలంగాణ ఏకకాలంలో చేస్తున్నారా, ఎలా ప్లాన్ చేశారు? రైట్, సృష్టి కేసు తర్వాత వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా ఫెర్టిలిటీ సెంటర్లు అన్నిటిపైన కూడా ఒకసారి ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి మొదటి విడతగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్ల పైన ఒకసారి ఫోకస్ చేసింది. స్పెషల్ రైడ్ అయితే ప్రస్తుతం నిర్వహిస్తుంది. రెండో దశలో జిల్లాల వారీగా కంటిన్యూ చేసి అక్కడ ఉన్నటువంటి అక్రమాలు కావచ్చు, ఇబ్బందులను కావచ్చు, లోటుపాట్లను గుర్తించేందుకు ఒక ఫోకస్ అయితే పెట్టింది. అయితే ప్రస్తుతానికి దాదాపుగా 70 నుంచి 80 మంది బృందాలతో దాదాపుగా 35 బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి 157తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్ల పైన రైడ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే ఒక్కొక్క క్లినిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు 29 అంశాలు చెక్ లిస్ట్ పెట్టుకుంది. కాబట్టి ఏదైతే ఏఆర్టీ గైడ్లైన్ లైసెన్స్తో పాటు అంటే నేషనల్ రిజిస్ట్రీలో అనుమతి ఉందా లేదా, అక్కడ నుంచి లైసెన్స్ పొందారా లేదా అనే అక్కడ నుంచి స్టార్ట్ చేసి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా పీసీపీఎన్డిటీ యాక్ట్, అంటే ఇట్లాంటి క్లినిక్ నిర్వహించాలంటే తప్పకుండా స్కానింగ్ మిషన్ అనేది తప్పకుండా ఉంటుంది. సో ఆ స్కానింగ్ మిషన్ సంబంధిత డాక్టర్ ఎంబీబీఎస్లో ఉన్నట్టు ఎంబీబీఎస్ చేసి మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినటువంటి డాక్టర్ పేరుతో మాత్రమే ఆ స్కానింగ్ మిషన్ అనేది అనుమతి పొందుతుంది. అది ఒక ఎక్కడైతే ఫిక్స్ చేస్తారో అది గూగుల్ మ్యాప్స్లో ఒక లొకేషన్తో పాటు ఎప్పటికప్పుడు ట్రేస్ అవుట్ అవుతూ ఉంటుంది. దాంతో పాటుగా తీసిన ప్రతి స్కాన్ యొక్క డీటెయిల్స్ డిఎంహెచ్ ఆఫీస్కి, అంటే జిల్లా వైద్యాధికారులకు ఎప్పటికప్పుడు ఒకరోజు 100 స్కాన్లు చేస్తే 100 స్కాన్లకు సంబంధించినటువంటి రిపోర్ట్లు డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా చెక్ లిస్ట్లో పొందుపరిచారు. 29 చెక్ లిస్ట్ అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇవన్నీ పొందుపరిచారు. వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. లైసెన్స్తో పాటు మెడికల్ హిస్టరీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, పేషెంట్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఆఫ్లైన్లో వచ్చేటువంటి వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఏదైతే ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా పిల్లలకి అని ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, స్పామ్ కలెక్షన్ కావచ్చు, ఎగ్ కలెక్షన్ కావచ్చు చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా పొందుపరిచి ఇవన్నీ కూడా డీటెయిల్స్గా చెక్ చేయడానికి దాదాపుగా 2-3 గంటలు టైం పడుతుంది అనేది వైద్యాధికారులు చెప్తున్నారు. సో ఒక్కొక్క టీంకి దాదాపుగా 4 నుంచి 5 ఆసుపత్రులను అంటే క్లినిక్లను ఇవ్వడం జరిగింది. అవన్నీ తనిఖీ చేసిన తర్వాత ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్కు రిపోర్ట్ ఇవ్వాలి. దాని తర్వాత పూర్తి డీటెయిల్స్ ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అంశాలకు సంబంధించి ఒక డీటెయిల్స్ బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.